లాల్పేట్లో కేంద్ర ప్రభుత్వ సహకారంతో అటల్ బిహారీ వాజ్పేయి ఫౌండేషన్ ఆధ్వర్యంలో హెల్త్ బేబీ షో 2023 కార్యక్రమం నిర్వహించారు. తల్లిపాలకు మించిన మందులు ఏవీ లేవని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. లాలాపేటలో కేంద్ర ప్రభుత్వ సహకారంతో అటల్ బిహారీ వాజ్పేయి ఫౌండేషన్ ఆధ్వర్యంలో హెల్త్ బేబీ షో 2023ని నిర్వహించారు. సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలోని 4 డివిజన్లలోని 3 నుండి 12 నెలల పిల్లలు కలిగిన మహిళలకు హెల్త్ కిట్లను అందించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ, మన కుటుంబం బాగుంటేనే దేశం బాగుంటుంది. నేటి బాలలే రేపటి భావి భారత పౌరులు కాబట్టి తల్లిదండ్రులు తమ పిల్లలకు సకాలంలో టీకాలు అందించాలని, తల్లులకు మంచి పౌష్టికాహారాన్ని అందించాలని సూచించారు. దీనికి భారత ప్రధాని నరేంద్ర మోడీ ఎంతగానో సహకరిస్తున్నారని సూచించారు. ఈ బేబీ షో కార్యక్రమాలు ప్రతి గ్రామ స్థాయి వరకు వెళ్లాలి అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఓకే ప్రోగ్రామ్ కావాలని ఇప్పటికే మన కిషన్ రెడ్డి గారికి విచ్చేసారు. దయచేసి క్రమశిక్షణతో కూర్చోవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఏమనుకోదా వాళ్ళు ఉన్నారు. దయచేసి అధ్యక్షురాలు అక్కడ డివిజన్ లో ఉన్న వాళ్ళు మాత్రమే ఉంటే ఇబ్బంది ఉండదు. ఎవరికి ఇంకా ఎవరైతే ఆర్గనైజర్ ఉన్నారో దయచేసి నరేంద్ర మోడీ గారి యొక్క పిలుపు మేరకు దేశవ్యాప్తంగా ఏదైతే 3 నెలల నుంచి 12 నెలల వరకు ఉన్నటువంటి అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ వాళ్ళందరితో కలిపి హెల్తీ బేబీ షో అనేటువంటి కాన్సెప్టు ఈరోజు దేశవ్యాప్తంగా అమలు జరుగుతూ ఉంది. నా కాన్స్టిట్యున్సీలో మొదటిసారి సికింద్రాబాద్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో ప్రయోగాత్మకంగా ఈరోజు ప్రారంభించాము. మేము అనుకున్న దానికంటే ఎక్కువ మంది రావడం, ఇక ముందు జరిగేటువంటి అసెంబ్లీ నియోజకవర్గాల్లో డివిజన్ వారుగానే జరపాలని నిర్ణయం తీసుకున్నాం. అసెంబ్లీ అయితే ఎక్కువ మంది వస్తున్నారు కాబట్టి ఏ డివిజన్కి ఆ డివిజన్ 40 డివిజన్స్లలో ఇక ముందు నిర్వహిస్తాము. దేశవ్యాప్తంగా ఈ యొక్క పసిపిల్లల ఆరోగ్యం మరింతగా మెరుగుపడాలి, వాళ్ళకి సంబంధించినటువంటి తల్లిదండ్రులు కానీ సమాజం కానీ తీసుకోవాల్సినటువంటి శ్రద్ధ పూర్తి స్థాయిలో తీసుకోవాలి. అదేవిధంగా ఆడపిల్లల పట్ల ఏ రకమైనటువంటి నిర్లక్ష్యం ఉండకూడదు. ఆడపిల్లలందరినీ కూడా చదివించాలి.
పసిపిల్లలందరూ కూడా మంచి భవిష్యత్తు ఉండాలనేటువంటి లక్ష్యంతో బేటీ బచావో బేటీ పడావో కార్యక్రమంలో భాగంగా ఈ కార్యక్రమం కూడా తీసుకోవడం జరిగింది. ఇది రానున్న రోజుల్లో దేశవ్యాప్తంగా అన్ని మండలాలలో అన్ని గ్రామాలలో కూడా నిర్వహిస్తాము. ఎన్నికైన ప్రజాప్రతినిధులు ఈ విషయంలో చొరవ తీసుకొని దీన్ని మరింతగా ముందుకు తీసుకెళ్లాల్సిందిగా ప్రధానమంత్రి గారు పిలుపునిచ్చారు. ఆ కార్యక్రమంలో భాగంగా ఈరోజు సికింద్రాబాద్లో ఈ యొక్క కార్యక్రమం జరపడం జరిగింది. ఇది పూర్తిగా ఒక అవేర్నెస్ తెచ్చేటువంటి కార్యక్రమం. ప్రజలు పిల్లల పట్ల కుటుంబం కానీ తల్లిదండ్రులు కానీ మరింత జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉంది. వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి టీకాలు సరైన సమయంలో ఇవ్వాలి, ఆహారము పిల్లలకు అందించాలి. అదేవిధంగా చిన్న వయస్సు ఉన్నటువంటి పిల్లలందరికీ తల్లిపాలే ఇచ్చే విధంగా వాళ్ళను ప్రోత్సహించాలి. తల్లిపాలకు మించినటువంటి ఆరోగ్యం కానీ, తల్లిపాలకు మించినటువంటి ఆహారం కానీ, తల్లిపాలకు మించినటువంటి మెడిసిన్ కానీ ఇంకొకటి ఏది మనకు అందుబాటులో లేదు. కాబట్టి అన్నిటికీ మించి అన్ని రకాల సమస్యల పరిష్కారానికి తల్లిపాలే ప్రధాన పాత్ర పోషిస్తాయి. కాబట్టి ఆ దిశలో తల్లిదండ్రులను ప్రోత్సహించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి కూడా భారత ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆ దిశలోనే ఈరోజు తల్లిదండ్రులను చైతన్యం చేసేటువంటి కార్యక్రమంలో భాగంగా ఈరోజు సికింద్రాబాద్ అసెంబ్లీలో ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది.